హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసు పలికే గీతం. ఈరోజు ఒక చిన్న లవ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఆ లవ్ స్టోరీ పేరు మౌనరాగం వెనుక మర్మం. వంశీ ఒక ఫేమస్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. తను చేసే ప్రతి రిపోర్ట్ సంచలనమే. ఒకరోజు తన పాత ఊరైన ఋషికొండ వెళ్ళాడు. అక్కడ పాతబడిన ఒక పాత బంగ్లాలో ఒక డైరీ దొరికింది. ఆ డైరీ అనన్య అనే అమ్మాయిది. డైరీ చదువుతుంటే వంశీకి ఆశ్చర్యం వేసింది. అందులో తన గురించి కూడా ప్రస్తావన ఉంది. 10 ఏళ్ల క్రితం అనన్య, వంశీ ఇద్దరు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. కానీ అనన్య హఠాత్తుగా మాయమైంది. వంశీ ఆమె కోసం వెతికి వెతికి చివరికి ఆమె చనిపోయిందని అందరూ చెప్పడంతో నిరాశతో నగరం వదిలి వెళ్ళిపోయాడు. వంశీ ఆ డైరీ తిరిగేస్తుంటూ అందులో చివరి పేజీలో ఒక వింత సంకేతం కనిపిస్తుంది. అది అతను కాలేజీలో అనన్యకు నేర్పించిన ఒక సీక్రెట్ కోడ్. దాని అర్థం, వంశీ నేను చనిపోలేదు, నన్ను బంధించారు. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత ఫిబ్రవరి 20న పాత లైట్ హౌస్ దగ్గర నీకోసం ప్రాణాలతో వేచి ఉంటాను. విచిత్రం ఏమిటంటే వంశీకి ఆ డైరీ దొరికిన రోజు కూడా ఫిబ్రవరి 20. వంశీ వెంటనే లైట్ హౌస్ వైపు పరిగెత్తాడు. అక్కడ చీకట్లో ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి కనిపిస్తాడు. వంశీ అతన్ని పట్టుకోబోతుంటే వెనక నుండి ఒక సుపరిచితమైన గొంతు వంశీ ఆగు అని అరుస్తుంది. అది అనన్య. కానీ ఆమె ఇప్పుడు ఒంటరిగా లేదు. ఆమె పక్కన ఒక చిన్న పాప ఉంది. అనన్య కళ్ళల్లో ఏదో చెప్పలేని భయం. ఆమె వంశీ చేతిలో ఒక పెన్ డ్రైవ్ పెట్టి, ఇందులో నీ తండ్రి మరణానికి సంబంధించిన నిజం ఉంది. ఇన్నేళ్ళు నన్ను బంధించింది ఎవరో తెలుసా అని అడుగుతుంది. అనన్యను బంధించింది, వంశీ తండ్రిని చంపింది వేరే ఎవరో కాదు. ప్రస్తుతం ఆ ఊరిని ఏలుతున్న ఒక పెద్ద పొలిటికల్ లీడర్. అతను వంశీకి చాలా కాలం మద్దతుగా ఉంటున్న ఒక శ్రేయోభిలాషి. అనన్య తండ్రి కనిపెట్టిన ఒక ఫార్ములా కోసం ఆమెను ఇన్నేళ్ళు ఒక సీక్రెట్ ల్యాబ్లో బంధించి ఉంచారు. వంశీ ఆ పెన్ డ్రైవ్ తీసుకొని తన ల్యాప్టాప్కి కనెక్ట్ చేశాడు. అందులో ఉన్న వీడియోలు చూసి అతని గుండె ఆగిపోయినంత పని అయ్యింది. అందులో అనన్య తండ్రి, సైంటిస్ట్, మరణానికి ముందు రికార్డ్ చేసిన ఒక వీడియో అయితే ఉంది. ఆ వీడియోలో అనన్య తండ్రి ఇలా అంటున్నాడు, వంశీ, నువ్వు ఈ వీడియో చూస్తున్నావు అంటే నేను బ్రతికి లేనట్టే. నేను కనిపెట్టిన మెమరీ చిప్ ఫార్ములా కోసం ఈ ఊరి పొలిటికల్ లీడర్ ప్రతాప్ నన్ను వేధిస్తున్నాడు. నా కూతురు ప్రాణాలు కాపాడడం కోసం నేను దాన్ని ఒక రహస్య ప్రదేశంలో దాచాను. అది ఎక్కడుందో అనన్యకు కూడా తెలియదు. అందుకే ఆమెను కూడా బంధించి ఉంచారు. వంశీ వీడియో చూస్తుండగానే లైట్ హౌస్ చుట్టూ తుపాకులతో రౌడీలు చుట్టుముట్టారు. ప్రతాప్ స్వయంగా అక్కడికి వచ్చాడు. నవ్వుతూ వంశీ వైపు చూసి, వంశీ, ఆ డైరీ నీకు దొరికేలా చేసింది నేనే. ఆ పెన్ డ్రైవ్ నీకు ఇస్తేనే అనన్య ఎక్కడుందో బయటపడుతుందని నాకు తెలుసు. ఇప్పుడు అనన్య ఎక్కడా అని గర్జించాడు. అంటే ఇందాక వంశీ చూసింది నిజమైన అనన్య కాదు, ఆమెలా ఉన్న మరొకరిని. వంశీని వాడుకొని అసలు అనన్య జాడ కనిపెట్టాలి అని ప్రతాప్ వేసిన మాస్టర్ ప్లాన్ అది. వంశీకి అప్పుడు అర్థమైంది, తన చేతిలో ఉన్న పెన్ డ్రైవ్లో కేవలం వీడియో మాత్రమే లేదు, అందులో ఒక జీపీఎస్ ట్రాకర్ కూడా ఉంది. అది అనన్యను బంధించిన అసలు సీక్రెట్ బంకర్ వైపు సిగ్నల్ చూపిస్తుంది. వంశీ ఒక్క క్షణం ఆలోచించాడు. తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ను సముద్రంలోకి విసిరేస్తున్నట్లు నటించి ప్రతాప్ మనుషుల దృష్టి మళ్లించాడు. ఆ గ్యాప్లో తన ఫోన్ ద్వారా తన జర్నలిస్ట్ టీంకు మరియు లోకల్ పోలీస్ కమిషనర్కు లైవ్ లొకేషన్ షేర్ చేశాడు. పెద్ద ఫైట్ తర్వాత వంశీ ఆ సీక్రెట్ బంకర్ను చేరుకున్నాడు. అక్కడ నిజమైన అనన్య నీరసంగా ఒక గదిలో బంధించబడి ఉంది. వంశీని చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పోలీసులు ప్రతాప్ని అరెస్ట్ చేశారు. కానీ కథ అక్కడితో ముగియలేదు. అనన్య వంశీ చెవిలో ఒక మాట చెప్పింది. వంశీ, మా నాన్న దాచిన ఆ చిప్ ప్రతాప్ కోసం కాదు, అది నీ కోసమే. నీ మెదడులో ఉన్న ఒక పాత గాయం వల్ల నువ్వు మర్చిపోయిన నీ గతాన్ని గుర్తు చేయడానికే అది అవసరం. వంశీకి పాత జ్ఞాపకాలు ఏంటి, అతను దేన్ని మర్చిపోయాడు అన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్. వంశీ ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు. నా గతాన్ని గుర్తు చేయడమా? అంటే నేను ఏదైనా మర్చిపోయానా అని అయోమయంగా అడిగాడు. అప్పుడు అనన్య కళ్ళల్లో నీళ్లతో వంశీ చేతులు పట్టుకుంది. వంశీ, 10 ఏళ్ల క్రితం ఆ రాత్రి కేవలం నేను మాయమవ్వడమే కాదు, నీ ప్రాణాల మీదకు కూడా దాడి జరిగింది. నువ్వు కోమాలోకి వెళ్ళావు. తిరిగి కోలుకున్నాక నీకు మన ప్రేమ, నేను తప్ప మిగిలినవన్నీ గుర్తున్నాయి. కానీ ఆ రాత్రి జరిగిన ఒక దారుణమైన నిజం నీ మెదడు నుండి చెరిగిపోయింది.
ఆ నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని డాక్టర్లు చెప్పారు. అందుకే నేనే నీకు దూరంగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. వంశీ వణుకుతున్న చేతులతో ఆ చిప్ను రీడర్లో పెట్టాడు. అందులో ఉన్న డేటా అతని కళ్ళ ముందు స్క్రీన్ ప్లే అయ్యింది. అందులో ఒక పాత ఆసుపత్రి రిపోర్టు ఉంది. అసలు నిజం ఏమిటంటే వంశీ తండ్రిని చంపింది ప్రతాప్ కాదు. ఆ రాత్రి జరిగిన గొడవలో ప్రతాప్ మనుషుల నుండి తప్పించుకోవడానికి వంశీ తండ్రి కారు వేగంగా నడుపుతుండగా వంశీకి తెలియకుండానే అతని కారు బ్రేక్ ఫెయిల్ అయ్యాయి. అది చూసి వంశీ కారును ఆపబోయాడు. కానీ అనుకోకుండా వంశీ నడిపిన కారే తన తండ్రి కారును ఢీకొట్టింది. ఆ ప్రమాదంలోనే అతని తండ్రి మరణించాడు. కానీ అసలు ట్విస్ట్ అది కాదు. ఆ బ్రేక్స్ ఫెయిల్ చేసింది ప్రతాప్ కాదు, వంశీ సొంత తమ్ముడు. ఆస్తి కోసం తన తమ్ముడు చేసిన కుట్రను వంశీ తండ్రి కనిపెట్టాడని తెలిసి అతని చంపే ప్లాన్ వేశాడు. ఈ విషయాన్ని అనన్య తండ్రి తన కెమెరాలో రికార్డ్ చేశాడు. అది తెలిసే ప్రతాప్ సహాయంతో అనన్యను ఆమె తండ్రిని కిడ్నాప్ చేయించాడు వంశీ తమ్ముడు. నిజం తెలుసుకున్న వంశీ గుండె పగిలిపోయినంత పని అయింది. తను 10 ఏళ్లుగా ఎవరిని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడో, ఏ తమ్ముడు కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాడో అతనే తన తండ్రి చావుకు కారణమని తెలిసి రక్తం మరిగిపోయింది. సరిగ్గా అదే సమయంలో వంశీ ఫోన్ మోగింది. అవతల వైపు అతని తమ్ముడు మాట్లాడుతున్నాడు. అన్నయ్య, అనన్య దొరికిందా? ప్రతాప్ పట్టుబడ్డాడంట కదా. నేను లైట్ హౌస్ కిందనే ఉన్నాను, పైకి వస్తున్నాను అన్నాడు చాలా సాఫ్ట్గా. వంశీ అనన్య వైపు చూశాడు. ఆమె చేతిలో ఒక తుపాకీ ఉంది. వంశీ, ఇప్పుడు నువ్వు నిర్ణయించుకో. నీ తండ్రిని చంపిన వాణ్ణి క్షమిస్తావా లేక శిక్షిస్తావా అని అడిగింది. మెట్ల మీద తమ్ముడి అడుగులు చప్పుడు వినిపిస్తుంది. వంశీ కళ్ళల్లో కోపం, బాధ రెండూ ఉన్నాయి. అతను తుపాకీ అందుకున్నాడు. తమ్ముడు పైకి రాగానే వంశీ తుపాకీ గురిపెట్టాడు. కానీ కాల్చలేదు. నిన్ను చంపితే నీకు నాకు తేడా ఉండదు. నువ్వు చేసిన ప్రతి పాపానికి సాక్ష్యం ఈ చిప్లో ఉంది. నువ్వు అనుభవించాల్సింది చావు కాదు, జీవితాంతం జైలు శిక్ష అని పోలీసులకు అప్పగించాడు. వంశీ, అనన్య ఇద్దరూ ఆ పాత గాయాలను మర్చిపోయి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఋషికొండ తీరాన ఒకరి చేతులు ఒకరు పట్టుకొని సముద్రం వైపు చూస్తూ ఉండిపోయారు. ఆ మౌనరాగం వెనుక ఉన్న మర్మం ఎట్టకేలకు వీడింది. ఇక్కడితో కథ ముగిసింది. ఈ ఎండింగ్ మీకు నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.